Watch full episodes on Jio Hotstar. చూస్తుంటే మనసుకి ఎంతో సంతోషంగా ఉంది కదా పెద్దన్నయ్య. సరిగ్గా చెప్పావు మిత్రమా. ఇప్పుడు అందరూ సెల్ఫీ తీసుకున్నావా? ఎవరో మనకు క్యాక్టస్ వచ్చేలా చేశారు. ఏం చేయాలి? కానీ దీన్ని వెనుక వీళ్ళని తరుముతోంది ఎవరు? ఇది మనం తెలుసుకుని తీరాలి. డాక్టర్ క్యాక్టస్ యొక్క క్యాక్టస్ తో అందరూ ఇబ్బంది పడుతున్నారు. అందరూ ఎలా పరిగెడుతున్నారు చూడండి. ఇప్పుడు నా కథ నెరవేరింది. ఏంటి ఇలా దొరుకు పుడుతుంది? ఏంటిది? నా వల్ల కావడం లేదు. నాకేదో అయిపోతుంది. కాపాడు. అరే ఏంటి అలా మాట్లాడుతున్నారు? ఇదిగో నువ్వే చూడు. ఏంటిది? లగైతే నేను కాక్టస్ గా మారిపోయాను. డాక్టర్ జక్క త్వరగా ఏదో చెయ్యి. రామ్, నువ్వు అరవకు. నిన్ను కాక్టస్ గా మార్చిన వాడు ఎక్కడో ఉండాలి. 4 పక్కల వెతకండి. బాగా తరచి చూడండి. నాకు దొరదేస్తుంది. అయ్యో నేను ఇలా క్యాక్టస్ గా మారిపోయాను. మోటు అటు చూడు. మాట్లాడకుండా అక్కడ వైట్ కోట్ వేసుకుని ఒకతను వెళ్తున్నాడు చూసారా? మనం అతన్ని ఫాలో అవుదాం. అతను ఏం చేస్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో మనకు తెలుస్తుంది. ఏమంటారు? పదండి, అప్పుడు పట్టుకోవచ్చు. నువ్వు ఎవరైనా సరే పర్వాలేదు, ఆగు. ఓ మై గాడ్, నేను ఎక్స్పోజ్ అయిపోయాను. మా చేతుల నుంచి తప్పించుకొని ఎక్కడికి వెళ్తావు? ఆగు, నీకేం చెప్పేది? అరే మోటు, నేను ముందే చెప్పాను కదా మనం నైస్ గా అతను ఫాలో చేద్దాము అని. కానీ నువ్వేం చేసావు? నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయావు. సారీ, తప్పు జరిగిపోయింది. నేను తొందరపడి అతన్ని గమనించడం మానేశాను. అతను వెతకడి. అతను ఇక్కడెక్కడో ఉండి ఉండాలి. నిన్నే మేము వెతుకుతున్నాము. పదండి, పారిపోదాం. అయితే మీరు ఇక్కడే ఉన్నారన్నమాట. కాపాడండి. తరిగిపోయా. నా వల్ల కావడం లేదు. ఆగడే. అయ్యమ్మా, మై నేమ్ ఇస్ చింగం, ఇన్స్పెక్టర్ చింగం. సింగం సార్, ఏమైంది మీకు? కొబ్బరి కొట్టాను. వెంటనే ఆ డ్రోన్ ని చిత్తడి చేసేయండి. సార్ మమ్మల్ని
మార్చేశాడు. మమ్మల్ని క్యాక్టస్ గా మార్చేశాడు. మీ వల్ల మేము క్యాక్టస్ గా మారిపోయాం. మనం డ్రోన్ ని ఖాళీ చేశాం, కానీ దీన్ని వెనుక వీళ్ళని తరుముతోంది ఎవరు? ఇది మనం తెలుసుకుని తీరాలి. డాక్టర్ జట్కా, ఏదో ఒకటి చెయ్యండి. మన దగ్గర డ్రోన్ ఉంది కదా? ఉంది. నేను ఇప్పుడే డ్రోన్ పంపుతానయ్యా. వాళ్ళంతా నా డ్రోన్ ని పాడు చేశారు. వెళ్ళండి, వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో వెతికి పట్టుకొని రండి. వెతకవలసిన అవసరం ఏమీ లేదు. మేము ఇక్కడ నీ పక్కనే ఉంటాం. మరి మీ అందరికీ ఎలా తెలిసింది నేను ఇక్కడే ఉన్నానని? నీకు మాత్రమే డ్రోన్ ఉంటుందా? మాకు మాత్రం ఉండదా ఏమిటి? పైకి చూడు, కావాలంటే మా డ్రోన్ పైన ఎగురుతుంది చూడు. మేము ఈ డ్రోన్ సహాయంతోనే నువ్వు ఎక్కడున్నావో కనిపెట్టేశాం. ఇప్పుడు చెప్పు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఓ సంగతి నీకెందుకు చెప్పాలి? నా ప్లాన్ కి మధ్యలో రాకండి. నా తడాక చూపించాల్సి ఉంటుంది. వాళ్ళని పట్టుకోండి. అటాక్! అరే మిత్రమా, సహోదరా, ఏంటిది ఇలా జరిగింది? వీళ్ళందరినీ పట్టుకోండి. ఆగండి, నా మాట వినండి. రండి, మమ్మల్ని పట్టుకొని చూద్దాం. రండి, వాళ్ళని పట్టుకోండి. అసలు మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళని పట్టుకోండి. బాస్, వాళ్ళ ఒళ్ళు మొత్తం ముళ్ళుగానే ఉంది. ఫస్ట్ దాన్ని తీయండి. ఇప్పుడు వీళ్ళకి ఏదో ఒకటి చేసి తీరాలి, లేదంటే నా ప్లాన్ అంతా తెలిసిపోతుంది. వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని తరమండి. ప్లీజ్, నాకు బాగా ఆకలిగా ఉంది. సమోసా తినమంటారా? అలాగా తిను. అరే, పైకెందుకు చూస్తావు? ఇప్పుడు నీ వద్ద వచ్చింది కదా, కాచుకో. ఇప్పుడైనా నిజం చెప్పండి, మీరు అసలు ఎందుకని ఇలా చేస్తున్నారు? నేను ఒక పెద్ద సైంటిస్ట్ ని. ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అది తలకిందులై నా ఫేస్ అంతా మారిపోయింది. నన్ను నేను బాగు చేసుకోవడం కోసం ఒక ల్యాబొరేటరీని తయారు చేసుకోవాలి. అందుకని నాకు ఒక పెద్ద స్థలం అవసరం పడింది. అందుకని నేను అందరినీ క్యాక్టస్ గా మార్చి పడేశానంటే వాళ్ళందరూ భయపడి ఈ ప్రదేశానికి రావడం మానేస్తారు. అలా జరిగిందంటే నేను ఇక్కడ ల్యాబొరేటరీని తయారు చేసుకుని ఇక్కడ ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టచ్చు అనుకున్నాను. అప్పుడు నన్ను నేను బాగుపరచుకోవచ్చు అనుకున్నాను. కానీ మీరు మమ్మల్ని బాగు చేశారు కదా. అయ్యమ్మా, అది కొద్దిసేపటి వరకు మాత్రమే. పర్మనెంట్ గా అది సాధ్యం కాని పని. అది అసాధ్యం. మళ్ళీ మీరు క్యాక్టస్ గా మారిపోతారు. మేము జీవితంలో ఇలాగే ఉండిపోవలసిందేనా? అరే మిత్రమా, సహోదరా, నేను ఉన్నాను కదయ్యా. వాళ్ళందరినీ పర్మనెంట్ గా చేసేస్తాను.
నేను బాగైపోయాను. భలే భలే డాక్టర్ జట్కా, మీరు నాకంటే పెద్ద సైంటిస్టు. మీ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అరే ఊరికే థ్యాంక్స్ చెప్తే సరిపోదు. రండి, అందరికి వేడి వేడి సమోసాల పార్టీ ఇవ్వండి. అర్థమైందా? డాక్టర్ జట్కా, మేము ముందుగా వెళ్ళి సమోసా పార్టీకి ఏర్పాట్లు చేస్తాం. ఆలోగా మీరు వెళ్ళి క్యాక్టస్ గా మారిన వాళ్ళను సరిచెయ్యండి. అలాగే మిత్రమా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.